టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ సేన సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత జట్టు 196 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. రోహిత్ శర్మ 23, విరాట్ కోహ్లీ 37, రిషబ్ పంత్ 36, శివం దుబే 34, హార్దిక్ పాండ్యా 50తో రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజీమ్ హసన్ 2, రిషాద్ హుస్సేన్ 2, షకీబ్ అల్ హసన్ 1 వికెట్ పడగొట్టారు. నూట 97 పరుగుల భారీ ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. మంచి భాగస్వాములు నెలకొల్పినా వేగంగా ఆడలేకపోయారు. అదే వారికి విజయాన్ని దూరం చేసింది. బంగ్లా కెప్టెన్ నజ్మల్ హుస్సేన్ షాంటో 40తో కాసేపు పోరాడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ బుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు. బుమ్రాను ఎదుర్కోవడానికి బంగ్లా బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. వికెట్ కాపాడుకుంటే చాలు అన్నట్లుగా బ్యాటింగ్ చేశారు.